హాయ్ అండి. ఈరోజు మా ఫ్రెండోళ్ళ ఇంటికొచ్చాను. కాకరకాయ కర్రీ చేయబోతున్నాము. కాకరకాయ కర్రీ అంటే కాకరకాయ పులుసు. చూసేద్దాం మరి. తను మా ఫ్రెండు. పేరు అలివేలు. ఓకేనండి. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ముందుగా ఒక స్పూను జీలకర్ర, అలానే ఒక స్పూను మెంతులు వీటినైతే దోరగా వేయించేసుకోవాలి. వీటిని వేయించుకున్న తర్వాత చక్కగా రోట్లో వేసుకొనైతే ఇలా పౌడర్‌లాగా అయితే దంచుకోవాలి. మా ఫ్రెండ్ అయితే చాలా బాగా అయితే వంటలైతే చేస్తుంది. అందుకే నేను ఈరోజైతే వాళ్ళ ఇంటికైతే వచ్చాను. కానీ రోట్లో చేసుకుంటే మాత్రం ఏ వంటలైనా గానీ భలే కమ్మగా అయితే వస్తాయి. పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా ఇలా వెల్లుల్లి రెబ్బలైతే పైన పొట్టు తీసేసి, అలానే కొంచెం గల్లుప్పైతే వేసేసుకొని, ఈ రెండింటిని కూడా ఇలా మెత్తగా అయితే చక్కగా పేస్ట్‌లాగా అయితే వీటిని గూడా నూరుకోవాలి. రోట్లో చేసిన పచ్చడైనా గానీ, ఇలా పౌడర్‌లైనా చాలా కమ్మగా అయితే ఉంటాయి. మొత్తం ఇలా పేస్ట్ అయితే చక్కగా దంచేసుకోవాలి. దీనికి కొంచెం టైం పట్టినా గానీ ఈ కర్రీ చేసుకోవడానికి, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుందని జెప్పింది మా ఫ్రెండయితే. అలానే ఇప్పుడు ముందుగా మళ్ళీ మనం ఒక బౌల్ పెట్టేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని, అందులో కొంచెం జీలకర్ర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకొని, కొంచెం దోరగా అయితే వేయించేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయలని శుభ్రంగా కడిగేసుకొని, పైన పొట్టేమి తీయాల్సిన అవసరం లేదంట. సన్నగా ఇలా ముక్కలు రౌండ్‌గా అయితే కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. అలానే ఇందులో కొంచెం కరివేపాకు గూడా వేసేసుకొని, ఇలా చక్కగా కలిపేసుకొని, మూత పెట్టేసుకొని 15-20 మినిట్స్ అయితే వీటిని ఆవిరితోనే మగ్గనివ్వాలి. వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేయగూడదు. ఇవి చక్కగా ముక్కలైతే మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెము పసుపును, అలానే మనం ముందు రోట్లో నూరి పెట్టుకున్నాం గదా! వెల్లుల్లి పేస్టు అది గూడా వేసేసుకొని, ఇంకా కొంచెం సేపయితే మగ్గనివ్వాలి. ఈ కాకరకాయ ముక్కలైతే చక్కగా ఉడికిపోయాయి. ఇందులో కారము, అలానే రుచికి సరిపోయేంత సాల్టు ఇవన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడిదంతా ఒకసారయితే కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండుని మనం ముందే వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ చింతపండు నానిన తర్వాత రసం తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇది బాగా చిక్కగా ఉంటుంది గాబట్టి కొంచెం వాటరయితే యాడ్ జేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడకబెట్టుకున్న తర్వాత మనం ముందుగా రోట్లో దంచి పెట్టుకున్న జీలకర్ర, మెంతుల పౌడర్ ఉంది గదా! అది గూడా ఇందులో వేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా అంటే చాలా కమ్మగా అయితే ఉంటుంది. ఈ కర్రీ అయితే అంత పెద్ద చేదుగా అయితే ఉండదంట. చక్కగా పుల్ల పుల్లగా, కారం కారంగా అయితే ఉంటుందంట. ఇలా చక్కగా కాకరకాయ కర్రీ చేసుకొని అట్‌లీస్ట్ 1 వీక్‌లో ఒక్కసారన్నా కాకరకాయ కర్రీ అనేది మనం తినాలి. మన పిల్లలకి గూడా తినడం అనేది నేర్పించాలి. కాకరకాయ కర్రీ తిన్నా, లేకపోతే కాకరకాయ రసం తాగినా గానీ షుగర్ అనేది చక్కగా కంట్రోల్ అయితే అవుతుంది. అంతేనండి.